ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది దశకు చేరుకుంది. ఆదివారం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ తో లీగ్ దశకు తెరపడనుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. అయితే ఇంకా సెమీఫైనల్లో తలపడే జట్లు ఏవో ఖరారు కాలేదు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆఖరి లీగ్ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ఏ టాపర్ ఎవరో తేలనుంది. ప్రస్తుతం గ్రూప్ ఏ టాపర్ గా న్యూజిలాండ్ కొనసాగుతుంది. భారత్ కంటే ఆ జట్టు రన్ రేట్ మెరుగ్గా ఉంది. గ్రూప్ బిలో 5 పాయింట్లతో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో నిలవగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే గ్రూప్ బి రన్నర్ అప్ ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్స్ అయితే ఆడనుంది. అప్పుడు న్యూజిలాండ్ లాహోర్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడితే మాత్రం తొలి సెమీఫైనల్లో గ్రూప్ బి టాపర్ సౌత్ ఆఫ్రికాతో తలపనుండగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధిస్తే మార్చి 4న తొలి సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దుబాయ్ వేదికగా తలపనున్నాయి. ఇక మార్చి 5న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా లాహోర్ లో తలపనున్నాయి. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడితే మాత్రం మార్చి 4న తొలి సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా దుబాయ్ వేదికగా తలపనున్నాయి. మార్చి 5వ తారీఖున రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా లాహోర్ వేదికగా తలపనున్నాయి. టీమిండియా సెమీస్ ఆస్ట్రేలియాతోనే ఉండాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి పెద్దగా అనుభవం లేదని తెలిపాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హజెల్వుడ్ లేరని చెప్పాడు. గ్రూప్ బిలో సెమీస్ చేరిన రెండు జట్లు బలమైనవే. ఎలాంటి తప్పు చేసినా టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గెలిస్తే ఫైనల్ కు, ఓడితే ఇంటికి అనే విషయం వారికి తెలుసు. కాబట్టి టీమిండియా తమ సెమీస్ ప్రత్యర్థి ఎవరా అని ఆలోచిస్తుందని అనుకోవడం లేదు. కాకపోతే ఆస్ట్రేలియా సెమీస్ ప్రత్యర్థిగా ఉండాలని కోరుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో ఇటీవల ఎక్కువ క్రికెట్ ఆడారు. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో ఓడించిన సౌత్ ఆఫ్రికా కంటే ఆసీస్ అయితేనే బాగుంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. ప్రధాన బౌలర్లు స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్వుడ్ గాయంతో ఈ టోర్నీకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆసీస్ ను తమ సెమీస్ ప్రత్యర్థిగా టీమిండియా కోరుకునే అవకాశం అయితే ఉందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.